ఎమ్మెల్సీ పదవుల కోసం కాంగ్రెస్ లో ఆశావాహుల కోలాహలం మొదలైంది. తెలంగాణలో వచ్చే మార్చి నాటికి 9 సీట్లు ఖాళీ అవుతాయి. ఎమ్మెల్సీ సీట్లు దక్కించుకోవడానికి కాంగ్రెస్ నేతలు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. శాసన మండలిలో 40 మంది సభ్యులు ఉండగా ప్రస్తుతానికి బీఆర్ఎస్ సభ్యులే మెజార్టీలో ఉన్నారు. మండలిలో ప్రభుత్వం ఏ బిల్లు ప్రవేశపెట్టినా దానికి ఆమోదం లభించకపోవడంతో రేవంత్ సర్కార్ ఇరకాటాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో మార్చి నాటికి ఖాళీగా ఉన్న 9 స్థానాలను చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరో 4 నెలల్లో 9 మంది సభ్యుల పదవీకాలం పూర్తి కానుంది. బీఆర్ఎస్ నుంచి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమ్మద్ ఆలీ, కాంగ్రెస్ తరపున జీవన్ రెడ్డి, యజ్ఞం మల్లేశం, ఎంఎస్ ప్రభాకర్, మజ్లిస్ నుంచి రియాజుల్ హసన్ ఇండిపెండెంట్లుగా, అలుగుబెల్లి నర్సిరెడ్డి, కూర రఘుత్తమరెడ్డి పదవీకాలం త్వరలో పూర్తి కానుంది. ఇదిలా ఉంటే 3 నెలల కిందట బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కొందరు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దీంతో మండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 15కు పెరిగింది. ఖాళీ అయ్యే 9 స్థానాలు కైవసం చేసుకుంటే మండలిలో కాంగ్రెస్ బలం 24కి చేరుకునే అవకాశం ఉంది. ఖాళీ అయ్యే స్థానాల్లోకి కైవసం చేసుకోవడానికి యువనేతలను రంగంలోకి దింపడానికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.